ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిన్న కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ఈ కేబినెట్ నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారి చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అలంకరణల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టడం, దీనికోసం ఆమోదం తెలపడం. మరోవైపు R5 జోన్లో గతంలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల పట్టాలని రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించడం. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్, ఎలా చూడాలి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు? ముఖ్యంగా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాయి, అందుకే ఇవి సంచలనంగా మారాయి. ముఖ్యంగా R5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తూ దాదాపుగా 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తూ వైఎస్ జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. 50,000 ఇళ్ల పట్టాలు కూడా ఆయన అందించినటువంటి పరిస్థితి. అయితే ఈ నిర్ణయాన్ని కానీ ఈ జీవో నెంబర్ 56ని వెనక్కి తీసుకుంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కారణం చెప్పేది సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని. అంటే ఇక్కడ అమరావతిలో పేదవాళ్ళు నివసించకూడదా? కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే అక్కడ అమరావతి కడుతున్నారా అనే వాదనపై మీ అభిప్రాయం సార్? రెహమాన్ గారు, బేసిక్ గా నిన్న కేబినెట్ తీసుకున్న తీర్మానాన్ని సున్నితంగా మనం పరిశీలిస్తే అమరావతిలో మహానగరం సాధ్యమా కాదా, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ కరెక్టా కాదా, ఆ చర్చ కాసేపు పక్కన పెడదాం. ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక మహానగర కాన్సెప్ట్ తో వెళ్తున్నారో, మహానగరంతో కూడుకున్నటువంటి రాజధాని వెళ్తున్నారో, వాళ్ళ కాన్సెప్ట్ కూడా ఇది ప్రతిబంధకం. నా పాయింట్ అది. ఇది మావిగన్ కరెక్టా, రాజధానిలో మహానగరం కరెక్టా, ఇది డిబేటబుల్, అది మళ్ళీ మాట్లాడుకోవచ్చు. కనీసం మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరడానికైనా ఇది ఉపయోగపడుతుందా? కీలకమైన 3 నిర్ణయాలు. అలంకరణలని పేపర్లో వచ్చింది, మరి జీవోలో ఏమున్నాయి తెలియదు. మాడిఫికేషన్స్ కావచ్చు, చేర్పులు, సంథింగ్ ఏదైనా జరగచ్చు. దానికి ఒక 2,000 చిల్లర కోట్లు తీసుకునే నిర్ణయం కానీ, 50,000 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేయడం కానీ, అదనపు భూశాఖ, ఈ 3 మీరు అనుకున్నటువంటి మహానగరం ముందుకు పోవడానికన్నా దోహదపడుతుందా? ఇదే మౌలికమైనటువంటి ప్రశ్న. నా దృష్టిలో ప్రతిబంధకంగా మారుతుంది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను నమ్ముతున్నాను. రీజన్ ఏంటంటే రెహమాన్ గారు, బేసిక్ గా మీకు ఇప్పుడు ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి? అక్కడ ఒక మహానగరం నిర్మించాలి, శాశ్వత రాజధాని కార్యాలయాలు ఏర్పాటు చేయాలి, రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. ఈ 3టికి ప్రభుత్వం ముందున్న టాస్క్ 1,00,000 కోట్ల రూపాయలు అప్పులా ఇంకోట తీసుకోవాలి, శరవేగంతో కార్యాలయం నిర్మించాలి, వాళ్ళకి టౌన్షిప్ లాగా ఏర్పాటు చేసి ఒక నగరం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు తీసుకున్న మొదటి నిర్ణయం ఒకనొకటిది అసెంబ్లీ ముందేదో 700 కోట్ల రూపాయలు మాడిఫికేషన్ ఉండొచ్చు, అవసరం కూడా ఉండొచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే, కొత్త అసెంబ్లీ కట్టడానికి నిర్ణయం అయిపోయినారు కదా, 2,000, 4,000 కోట్లు, 5,000 కొత్త అసెంబ్లీ నిర్మించబోతారు. బస్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతుంది ప్రభుత్వం అనుకుంటే. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళలో ఈ కొత్త దానికి ఎందుకు 700 కోట్లు ఖర్చు పెట్టడం? నా పాయింట్ అది. మరీ ఆడ కూర్చోలేనటువంటి విపత్కర పరిస్థితి ఉండడం, లేదా ఎమ్మెల్యేలు మంత్రులు రాలేని, జీవో పూర్తిగా చూడాలి. పత్రికల్లో వచ్చిన ఆధారాలుగా మనం మాట్లాడుతున్నాం, పత్రికలు మనకు సోర్స్. ప్రభుత్వం ఏం త్వరగా స్పందించలేదు. ఇప్పుడు దీని చుట్టూ అలంకరణ అని పేరు రావచ్చు, లేకపోతే మాడిఫికేషన్స్ కావచ్చు, పేర్లు ఏదైనా పెట్టని. ఇప్పుడు ఉన్నదాన్ని మనం అటు ఇటు నడిపేవాలి. ఎందుకంటే పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టు వైపు ప్రభుత్వం వెళ్తున్నప్పుడు ఉన్నదాన్ని మళ్ళీ ఈ 2,000 కోట్లు పెట్టుకుంటే మనకు ప్రతి రూపాయి అప్పు తీసుకొస్తూ కట్టుతున్న ప్రాంతంలో ఇది మంచి పరిణామమా అన్నది ప్రభుత్వం మొదట వివరణ ఇవ్వాలి. ఇది ఒక అడ్డంకి. ఇప్పుడు మీరు చెప్పినట్టు 50,000 ఎకరాలకు సంబంధించినంత వరకు కొంచెం ముందుకెళ్ళాలి రెహమాన్ గారు. అమరావతి రాజధాని యొక్క మహానగరం యొక్క కాన్సెప్ట్ ఏంటి? 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఇంకొక 20,000 ఎకరాల దాకా, 22,000 ఎకరాల దాకా వాగులు వంకలు ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం కలిసి 54,000 ఎకరాలు అవుతుంది. ఈ 54,000 ఎకరాల్లో ఈ బైఫర్కేషన్స్ లేదా మౌలిక వస్తువులు అన్ని పోను రైతులకు 1,09,000 ప్లాట్లు ఇవ్వాలి. ఎవరెవరు రైతులు? ఎవరైతే 19 గ్రామాల్లో 33,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళు అక్కడ రైతులు, అంతే కదా. ఆ ప్లాట్లు అంటే 1,00,000 ప్రైవేటు ప్లాట్లు అంటూ అమరావతి రాజధానిలో ఉంటే ఎవరిది ఉంటుంది? ఆ 33,000 ఎకరాలు ఇచ్చినట్టు రైతులతో ఉంటుంది, అంతేనా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకెవరిది ఉంటుంది? ఒక 10,000 ఎకరాలు ప్రభుత్వం ఉంటుంది, ఇంకొక 5,000-6,000 ఎకరాలు మిగులుతుంది. 5,000-6,000 ఎకరాలు కంపెనీలకు వాళ్ళకో ఇలా ఇస్తారు. అంటే ఇంకా ప్రైవేట్ గా రాబోయే వాళ్ళు, అంత డబ్బులు పెట్టుకున్న వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించాలని లక్ష్యం. దాంట్లో ఎవరు వస్తారు? బాగా డబ్బున్న వాళ్ళే వస్తారు, లేదా కంపెనీలే రావచ్చు. అంటే చివరకు ఆడ ప్రైవేటు ఓనర్షిప్ అంటూ ఒక వ్యక్తికి ఉందంటే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ 19 గ్రామాల ప్రజలది మాత్రమే అవుతుంది.
ఇప్పుడు రాజధాని ఓకే. ఎవరిది అవుతుంది రెహమాన్ గారు? ఆ 19 గ్రామాల్లో ఉన్న 33,000 మందిది వాళ్ళకే అవుతుందా? అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలది అవుతుందా? పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ సాడ్. ఇప్పుడు ఆయన ఒప్పుకోకపోవచ్చు. ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకావిష్కరణ ఇదే పదం అవును, వాడాడు. గతంలో చెప్పారు అది ఆయన. ఒక ప్రైవేట్ వ్యవహారంగా నడుస్తా ఉంది అన్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అమరావతి గడ్డ మీద రాజధాని గడ్డ మీద కూర్చొని చూస్తా ఉంటే అది ప్రైవేట్ వ్యవహారంగా నడుస్తుంది అన్నాడు. ఇంకా ఇంకొక మాట అనేనాడు, అప్పుడు మిత్రపక్షం కాదులే, తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ వ్యవహారంగా నడుస్తా ఉంది అన్నాడు. ఉమ్. అంటే ఇది కరెక్టా? ఇప్పుడు 50,000 ఎకరాలు ప్రభుత్వంలో ఉన్న దాంట్లో 5,000 ఎకరాలు 6,000 ఎకరాల్లో ఒక 50,000 ఫ్లాట్లు ఇచ్చాడు జగన్. నిజానికి కొంచెం దూరం చూస్తే ఆలోచిద్దాం. అమరావతి రాజధాని అనగానే గుర్తొచ్చేది జనాభా అంటారు అంటాం, అంతే కదా? జనాభా వస్తారా అంటున్నాం. ఇప్పుడు అవును. 50,000 ఇళ్ల పట్టాలు కట్టుకుంటే 50,000 ఇంటూ ముగ్గురేసుకున్నా 150,000 మంది ఇమీడియట్ ఎఫెక్ట్ అమరావతి రాజధానిలో ఉంటారు. అవును. వాళ్ళైతే ఎక్కడికి పోలేదు. ఇప్పుడు ఎంప్లాయీస్ డబ్బున్నోడైతే తెల్లారితో పోతాడు, సాయంత్రం వచ్చేస్తాడు. కానీ ఈ పేదవాళ్ళు ఆడనే ఉంటారు. ఎక్కడికి పోయినా మళ్ళీ సాయంత్రానికి అక్కడికి వచ్చేస్తారు, ఇల్లు కాబట్టి. ఆ రకంగా 150,000 నుంచి 2 లక్షల మంది నివాసాలు వస్తే ఆడొక ఎకనామిక్ యాక్టివిటీ, ఆడొక జనసాంద్రం, ఆడొక సిటీ కల్చర్ వస్తుంది కదా. అది అమరావతి ప్రయోజనం కదా. నెంబర్ 2, మీరు హైదరాబాద్ లో ఉంటారు తెలుసు. మీరు హైటెక్ సిటీకి పోండి, మాదాపూర్కి పోండి, శంషాబాద్కు పోండి, ఫైనాన్స్ డిస్టిక్ పోండి, ఏదో ఒక మూల పేదలు ఉంటారు, అవును. సొంత చిన్న చిన్న గుడిసెలు వేసుకొని. అది కదా బ్యాలెన్స్. కోటీశ్వరుడు ఉంటాడు, అపార్ట్మెంట్లు ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, అక్కడ ఎవరు పని చేస్తారు? అవును. ఆడ ఉపాధి ఎవరికి వస్తుంది? ఒక పాలు అమ్మే వాళ్ళకి, కూరగాయలు అమ్మే, అన్ని రావాలంటే దాని చుట్టూ ఎక్కడి నుంచి రావాలి? సో పేదలు, మధ్యతరగతి, ధనవంతుల సమూహారమే మహానగరం. ఇప్పుడు నీకు ఎవరుంటారు? ఈ 50,000 మంది వస్తే దాదాపు అందరూ పేదవాళ్ళు అనుకుంటా, నాకు తెలిసి మినిమం అబౌవ్ 50% పేదవాళ్ళే ఉంటారు. కాబట్టి 50,000 ఇన్బ్యాలెన్స్ అవుతుందనే దానికన్నా బ్యాలెన్స్ అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. జగన్ గారు ఇచ్చిన కరెక్ట్ కాబట్టి ఇంకో పద్ధతి ఎంచుకోండి. కాబట్టి ప్రభుత్వం ఎందుకో మీరు అనుకున్న కాన్సెప్ట్ ముందుకు పోవడానికి కూడా సాధ్యం కావట్లేదు. మూడోది కీలకమైన పాయింట్ అదనపు భూసేకరణ. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, యాజ్ పర్ అవగాహన రైతులకి ప్రభుత్వానికి ఏం కుదిరింది? మేము 1 ఎకరా భూమి ఇస్తాం అంటే 100 సెంట్లు భూమి ఇస్తాం. దీనికి ప్రతిఫలంగా 24 నుంచి 27 సెంట్లు భూమి స్వభావాన్ని బట్టి 3 ప్లాట్లు ఇవ్వాలి. కమర్షియల్ ప్లాట్ అండ్ హౌసింగ్ ప్లాట్. ఈ 3 ప్లాట్లు ఇవ్వాలి. ఎకరాకి సంవత్సరానికి 50,000 కౌలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ భూమి మనకి ఇచ్చేసాడు కాబట్టి అతనికి వచ్చే ఆదాయం కన్నా తక్కువ 50,000. కానీ యాక్ట్ లో ఉన్నది ఏంటంటే ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటా పోవాలి. రెహమాన్ గారు ఈ సంవత్సరం గత సంవత్సరం 95,000 ఇస్తున్నారు ఎకరాకి కౌలు. నేను 95,000 ఎక్కువ అనట్లేదు. వాళ్ళ రైతు ప్రాణంతో సమానమైన భూమి ఇచ్చేసినాడు, ఇవ్వాల్సిందే. ఎంతకాలం ఇస్తావు? తిరిగి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేంత వరకు నువ్వు ఇవ్వాల్సిందే కౌలు. తిరిగి నగరం వచ్చే ప్లాట్లు ఇచ్చేంత వరకు ఈ ప్లాట్లు అన్ని వాళ్ళకి 1,00,000 కోట్లు అయ్యేటువంటి. ఎప్పుడు తెస్తారు? ఎప్పుడు ప్లాట్లు ఇస్తారు? ప్లాట్లు ఇచ్చేంత వరకు 95,000. ఒక అంచనా ప్రకారం ప్రభుత్వం చెప్పాలి 4,000 కోట్లు ఎంతో ఇప్పుడు కౌలుకి ఇచ్చాం. సంఖ్య ఎక్కువ కాదు, ఇవ్వాల్సిందే. మళ్ళీ గట్టిగా చెప్తున్నా. కానీ ఎంతకాలం ఇవ్వగలవు? అవును. ఇప్పుడు ఇది ఇవ్వ మళ్ళీ కొత్తగా వచ్చే రైతులకు కూడా 50,000 ఎకరాలు తీసుకుంటే ఆడ కూడా నువ్వు మళ్ళీ కౌలు ఇవ్వాలిగా. అంటే ఈ కౌలు అన్నది రైతుకు అవసరం, కానీ ప్రభుత్వం ఎంతకాలం భరిస్తుంది అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి ఈ 3 నిర్ణయాలు మీరు అనుకున్నటువంటి అమరావతి మహానగర కాన్సెప్ట్ కూడా ప్రతిబంధకంగా మారుతుందేమో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని నాకు అనిపిస్తుంది. అయితే ఒకటిసారి ఇక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే కారణంతో ఆ 50,000 ఇళ్ల పట్టాలని రద్దు చేసింది కేబినెట్, తీర్మానం చేసింది. కానీ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని ప్రభుత్వం చెప్పడం అంటే ఇంకా ప్రభుత్వమే ఆ విధమైనటువంటి డివిజన్ తీసుకురావడం అది సరైందేనా? రమణ గారు, 2 వాదాలు. సామాజికాన్ని ఇప్పుడు కులమే చూస్తాం ఆంధ్రప్రదేశ్ లో. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ చూస్తాం. సామాజిక సమతుల్యత అంటే సోషల్ ఇంజనీరింగ్. అంటే దాని అర్థం ఎస్సీలు, బీసీలు, ఓసీలు, కమ్మ, రెడ్డి అనే పాయింట్ బయట ప్రచారం జరుగుతోంది. అక్కడ ఎక్కువ ఒకే కులం ఉంటారు. రేణుకా చౌదరిని ఉదాహరణకు తీసుకొచ్చి మేమే ఉంటాం అంటున్నారు. నేను ఆ విమర్శలోకి పోవట్లేదు. అది పూర్తిగా పొలిటికల్. అది మెచ్యూర్డ్ గా చేసేది. 2 వైపులా తప్పులు ఉన్నాయి, నేను పక్కన పెట్టేస్తాను. కానీ మనం సామాజిక సమతుల్యత అంటే అర్థం ఏంటంటే పేద మధ్య తరగతి ధనికుల సమూహారమే కదా ఒక నగరం అంటే. ఆ సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని నేను అంటున్నాను అక్కడ పేదలు లేకపోతే. మీ సామాజిక వాళ్ళు ప్రభుత్వ సామాజిక సమతుల్యం ఏంటో నాకు తెలియదు, కానీ నేను నేర్చుకున్న చదువుల మేరకు సామాజికతలతో అందరూ కలిసి ఉండాలి. ఒక నగరంలో కూలి పని చేసేవాడు ఉండాలి, మేస్త్రి పని చేసేవాడు ఉండాలి, డబ్బులు సంపాదించేవాడు పని ఉండాలి. అది కదా సామాజిక.
పేదలకు ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల పట్టాలు రద్దు చేసి సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని ప్రభుత్వం చెప్పిందంటే దాని మీనింగ్ అక్కడ పేదలు నివసించకూడదు, ఇది కేవలం అగ్రవర్గాలకు మాత్రమే అని కదా. అని ఒక వర్షం నేను కాదు, ఎట్లా సాధ్యం? వాళ్ళు బతికిదే అంటున్నాను, నేను పేదల గురించి ఆలోచించట్లా. ఆడ పారిశ్రామికాధిపతి ఉంటాడు, ఎంప్లాయ్ ఉంటాడు, కోటీశ్వరు ఉంటాడు, వాళ్ళందరూ పని మనిషిని పెట్టుకుంటారు, ఆకుకూరలు పెట్టి వీళ్ళందరూ వీళ్ళే కదా 50,000 మంది. రేపు విజయవాడలోనూ గుంటూరులోనూ పనిచేసే వాళ్ళు అక్కడే పనిచేస్తారు. అవును, అంటే అది సామాజిక సమతుల్యత అంటాను. సామాజిక సమతుల్యత పేదలు లేకుండా చేస్తే దెబ్బతింటుంది, మీరు సాధిస్తారంటున్నారు, అదే రివర్స్ ఉల్టా అంటున్నారు. కానీ ఎగ్జాక్ట్లీ. ఒక మహానగరం లాంటి టౌన్షిప్ లో నీకు పేదలే లేకపోతే రేపు ఎట్లా వస్తారు? ఇంకో వాళ్ళు ఏదో అపార్ట్మెంట్లు కడుతున్నారు, ఆడ వస్తున్నారు, ఎంతమందికి ఇస్తారు అపార్ట్మెంట్లు? కాబట్టి ఓ భూమి మీద అందరికీ మాది అనే ఫీలింగ్ రావాలంటే ఇవన్నీ బ్యాలెన్స్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఇచ్చారు, మీరు ఏ ఉద్దేశంతో రద్దు చేశారు, వాటి జోలికి నిలట్లేదు. బట్ ఆడ పేదలు మధ్యతరగతి సమాంతరంగా ఉన్నప్పుడే అది ఒక మంచి నగరంగా ఉంటుంది. మీరు అనుకున్న నగర కాన్సెప్ట్ కూడా ఈ అడుగులు మంచిది కాదేమో ఆలోచించమని కోరుతున్నాను. ఇక మెడికల్ కళాశాలలు నిర్మించడానికి ఏడాదికి 1000 కోట్లు, 5 ఏళ్లలో 5,000 కోట్లు ఉంటే ఆ 10 మెడికల్ కళాశాలలు పూర్తయిపోతాయి. కానీ వాటికి డబ్బులు లేవు అని చెప్పి చేతులెత్తేసి పీపీపీ విధానంలో ముందుకెళ్ళింది. కానీ ఇక్కడ 1000 కోట్ల కోసం చూసుకున్నటువంటి ప్రభుత్వం ఏకంగా 2,548 కోట్లు కేవలం ఒక డెకరేషన్ యాక్టివిటీలకి ఉపయోగిస్తుందంటే దీన్ని ఎలా తీసుకోవాలి? రమణ గారు, బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఎదుర్కోబోయే ప్రతిదానికి ఇదే ప్రశ్న. ఇంకా ఎవరైనా ఇదే చెప్తారు, మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవా, 4,000 కోట్లు, మరి ఇక్కడ మాత్రం 70,000 కోట్లు అప్పు తెచ్చి కడతావా? ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వట్లేదా, వీళ్ళకి మాత్రం లక్ష కోట్లు వేసి అప్పు కడతావా? ప్రతిదానికి ఇంకా పోల్చుకుంటారు. ఎందుకని? మీరు ప్రజల నుంచి ఒక కోరిక వచ్చినప్పుడు సాధక బాధలు చెప్పాలి. ఉదాహరణ, కొంతమంది పెద్ద మనుషులంతా ఈ మధ్య కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, హిమాచల్ ప్రదేశ్ లో ఉద్యోగస్తులకి జీతాలు తగ్గిస్తున్నారు బికాస్ ఆఫ్ అప్పులు పాలైపోయింది. దీంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది, 65% భారతదేశంలో టాప్ పొజిషన్ లో అప్పులు అయిపోయినాము, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది, వెనక్కిపోవాల్సి వస్తుంది, అవసరమైతే జీతాలు కొంచెం మానిటరింగ్ పెట్టాల్సి వస్తుంది అనే విమర్శ మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉద్యోగుల జీతాలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, అదర్ దెన్ ప్రజా సమస్యలు వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్ని మాట్లాడిన ప్రభుత్వం అమరావతికి 1,00,000 కోట్లు అదెంత పని అండి, అది ఈజీగా వస్తుంది అంటారు, అది ఎట్లా వస్తుంది అని ఆ క్వశ్చన్ రాదా? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని అంశాలు ఎలా చూస్తుందో రాజధాని అంశం అట్లా చూడకపోతే, రాజధాని చూసుకుంటూ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే అమరావతిలో డబ్బులు లేకపోయినా వేల కోట్ల రూపాయలు అప్పు చేసినా కడతారు, మాకు మాత్రం ఇవ్వరు అనేది ఇంకా ప్రతిదానికి పోల్చుకుంటారు. అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం అన్నిటినీ ఒక ఘాటులో తీసుకొచ్చి ఒకే పద్ధతిలో చేయకపోతే ఇంకా జీవితకాలం ఈ 3 ఏళ్ళు ఎక్కడ ఏ సమస్యన రాని దాన్ని అమరావతిలో కట్టే రాజధానితో పోల్చుకుంటారు. దాంట్లో హేతుబద్ధత కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ రాష్ట్రంతో కావాలి, ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టేస్తే మీకు రేపు ఆరోగ్యశ్రీ కూడా ఖర్చులు తగ్గుతాయి కదా. కాబట్టి ఈ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా ఆలోచించాలి. ఈ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ప్రభుత్వం వెళ్తుందో దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ మొదటి విడత ల్యాండ్ పూలింగ్ వెళ్ళినప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ సంధించారు. దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు రెండవ దశ ల్యాండ్ పూలింగ్ అనేది ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగింది. కావలసిన వ్యక్తులకి లబ్ధి చేకూర్చడానికే ఈ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయంటే మరో కథనం బయటకు వచ్చింది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లోని 10వ క్లాజ్ ప్రకారం లేఅవుట్లను ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయిస్తారు. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ 2025 డిసెంబర్లో ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి విధి విధానాలని, అంటే ల్యాండ్ పూలింగ్ త్వరలో 21,498 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ఒక ఉత్తర్వులు జారీ అయిన సిఆర్డిఏకి అనుమతి కూడా లభించింది ఈ మేరకు. సో ఇక్కడ దాదాపు ఒక 2-3 వ్యక్తులు దాదాపు 14,000 ఎకరాల్లో లేఅవుట్లకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఈ దరఖాస్తుకి పర్మిషన్ సిఆర్డిఏ ఎప్పుడు ఇచ్చింది? ఈ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదలవడానికి జస్ట్ ఒక 1 వీక్ ముందు ఇచ్చింది. అంటే లేఅవుట్లను మినహాయిస్తారు కాబట్టి 1 వీక్ ముందు వాళ్ళకి లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు. దాంతో వాళ్ళు లేఅవుట్ల ద్వారా లబ్ధి పొందుతారు. సో ల్యాండ్ పూలింగ్ కంటే లేఅవుట్ల ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతారు. కాబట్టి కావాల్సిన వ్యక్తులు ముఖ్యంగా గుట్టు రామచంద్రరావు అనే వ్యక్తి పేరు, తర్వాత భాష్యం రాజేష్, ఇంకొకరి పేరు వినిపిస్తుంది, టీడీపీ ముఖ్య నేతకి చెందినటువంటి వ్యక్తులు లేఅవుట్లకి అక్కడ పర్మిషన్ లేకపోయినా కేవలం నోటిఫికేషన్కి ఒక వారం ముందు లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వడం ద్వారా ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు పొంది
ల్యాండ్ పూలింగ్ కి ఆనుకునే ఆ లేఅవుట్ లో ఉండడంతో విపరీతమైనటువంటి ధర పలికే అవకాశాలు ఉన్నాయి కదా, పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే అంశం ఇది అనేది ఒక ప్రధానమైనటువంటి కథనం, ఒక విమర్శ. దీనిపై మీరే ఉంటారు. రెహమాన్ గారు బేసిక్ గా ఏ ఉద్దేశంతో చేస్తున్నారని అనుకున్నా మనం నడిచే నడక, చెప్పే మాటలే యా విమర్శలకు సమర్థనలకు కారణం అవుతాయి. ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు, ఇది అవును. ప్రపంచంలోనే అద్భుతం అన్నారు. ఇంతవరకు వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి ఇచ్చిన వాటికి ఎప్పుడు మ్యాపుల్లో ఇచ్చినారు, ఫీల్డ్ లో ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా. ఇట్లాంటి దశలో ప్రభుత్వం యొక్క మొదటి టార్గెట్ వాళ్ళ సమస్య పరిష్కరించాలి, అక్కడ రాజధాని నిర్మాణం పూనుకోవాలి. మొన్నటి వరకు అదే స్టెప్ తీసుకొని ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం 33,000 ఎకరాల్లో కానీ రాజధాని అయితే మున్సిపాలిటీ అయిపోతుందని చెప్పినారు. అంటే నిన్నటి వరకు మహానగరం ఇప్పుడు మున్సిపాలిటీ ఎట్ట అయిపోతుంది. మీరు ఎందుకు కోరుతున్నారు? ఆడ మహానగరం కట్టే క్రమంలో ఇంకొక 50,000 ఎకరాలు ఇస్తే తప్ప ఆడ మహానగరం రాదు, అది మున్సిపాలిటీ అంటున్నారు కదా, బాగానే ఉంది. 50,000 ఎకరాలకి మీరు చెప్తున్న రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, మన చుట్టూ ఏమున్నాయి? ఒక పక్క బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకో పక్క చెన్నై ఇంటర్నేషనల్ పోర్టు, ఇంకోవైపు హైదరాబాద్ ఉంటుంది. మీకు హైదరాబాద్ దగ్గర ఉండేది అట్టపోతారు, మా తిరుపతి రాయలసీమలందరూ పోతే కర్ణాటక లేకపోతే ఎటు పోతారు. మా ఊరు కాబట్టి అమరావతి నీ నుంచి అడిగి వస్తారా? చెన్నైకో బెంగళూరుకో పోతారు. కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంటే మేము ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టడానికి 5,000 ఎకరాలు కావాల్సి వస్తుంది కాబట్టి అంటే నమ్మశక్యంగా ఉందా? ఏదో అనుమానం ప్రజలకు వస్తుంది కదా. నిజం మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, మీరు చెప్తున్న రీజన్స్, కొత్తగా ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్తున్నారు, ఇంకొక రైల్వే స్టేషన్ అయితే మరీ దారుణంగా 100 ఎకరాలు చెప్తున్నారు, 1,000 ఎకరాలు చెప్పేస్తున్నారు. అసలు రైల్వే స్టేషన్ ఎందుకు అవసరం? అక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా ఉంది, గుంటూరు రైలు, ఇంకో రైల్వే స్టేషన్ ఎందుకు అక్కడికి? యాడిని తీసుకొస్తారు? రైలు కనెక్షన్ యాడ్ ఉంది అమరావతిలో? కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. అంటే మనం చెప్తున్న రీజన్స్, మీరు 50,000 ఎకరాలు తీసుకోవడానికి చెప్తున్న రీజన్స్ కన్విన్స్ గా లేదు. దానివల్ల ఏమవుతుంది? రీజన్స్ కన్విన్స్ లేనప్పుడు అవుతుంది, దీని వెనకాల ఏదో జరుగుతా ఉంది అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన కారణాలన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఒక హేతుబద్ధమైనటువంటి నమ్మశక్యమైనటువంటి కారణాలు చెప్పకుండా నిన్నటి వరకు అద్భుత నగరం నిర్మించేస్తానని చెప్పి మీరు 50,000 కావాలన్న మరుసటి రోజు అది మున్సిపాలిటీ అయిపోతుందని మాట్లాడితే ఉల్టా కదా. కాబట్టి ఆ 50,000 ఎకరాలు వస్తే మహానగరం అయిపోతుందా ఇది మున్సిపాలిటీ అయితే? అంటే ఇట్లాంటి ఒక అసంబద్ధమైన వాదనలే ఇట్లాంటి విమర్శలకు దారితీస్తున్నాయి. అంటే ఈ లేఅవుట్ల విషయంలో జారీ అయినటువంటి మా అనుమతుల తర్వాత రైతుల నుంచి ఒక ఆగ్రహం కూడా వ్యక్తం అవుతుంది. అంటే మీ రైతు, ఎందుకంటే కొంతమంది రైతులు లేఅవుట్ల కోసం గతంలో పర్మిషన్ ఇచ్చుకుంటే అది ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉంది కాబట్టి దీనికి మేము పర్మిషన్లు ఇవ్వమని చెప్పి తిరస్కరించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మీకో న్యాయం మాకో న్యాయం అనే ఇది అనేది ప్రధానంగా రైతుల నుంచి వస్తున్నటువంటి ఒక ఆరోపణ. కొత్తగా ల్యాండ్ పూలింగ్ గురవుతున్న ప్రతి రైతు ఆవేదనలో ఉన్నాడు. వాళ్ళ మొదటి ఆవేదన, మాకన్నా పూర్వీకులు అంటే సీనియర్లు అయినటువంటి 37,000 మందికి ఇంతవరకు ఇలా, మాకెప్పుడు ఇస్తారు? ఇది మౌలికమైన ప్రశ్న. రెండోది, ఇట్లాంటి భూములు సేకరించే విషయంలో ముందస్తుగా ఎవరో కొంత ప్రయత్నం చేస్తుంటారు కదా ఆ ఏరియాలో మీరు చెప్పిన ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళు ఎందుకు అంత ఇంట్రెస్ట్ కొనుక్కుంటున్నారు? ఒక రాజధాని పక్కన కొనుక్కుంటున్నారంటే ఓకే, మళ్ళీ దాన్ని ల్యాండ్ పూల్లోకి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏం చేస్తుంది? రైతుల్లో లేని అనుమానాలు దారితీస్తుంది. వాళ్ళ సమస్యలు ఏమో అట్లే ఉంటున్నాయి. కాబట్టి అంటే అనుమానం, కొంతమంది వ్యక్తుల ప్రవేశం, దాని చుట్టూ ఆరోపణలు, అన్నిటికన్నా మించి వాదనలో విచిత్రమైన వాదనలు, టార్గెట్ వాదనలు కనిపించడం వల్ల రైతుల్లో ఈ అనుమానాలు పెరుగుతున్నాయి. అందువల్ల నాన్ కోఆపరేషన్ అనేది మనకి ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తాం. ఇటీవల టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నటువంటి కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 2029 ఎన్నికలకు కూడా సీఎం అభ్యర్థి మా పార్టీకి చెందిన వాడే అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటని అనుకుంటున్నారు? అంటే కాపులు ఎవరైతే ఈసారి మా పవన్ కళ్యాణ్కి అవకాశం దొరుకుతుందని చెప్పి కాపులు ఇప్పటికీ ఒక నమ్మకంలో ఉన్నారో, వీరి నమ్మకాలని ముందుగానే చెక్ పెట్టినట్లు అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు కాపులకు సమస్య కాదు ఇది. నా పాయింట్, పల్లా శ్రీనివాసరావు గారు చెప్పింది ఆయన కోసమే. ఆయన ఎవరంటే లోకేష్ గారి కోసం. ఎందుకు అంటే కాపులు పవన్ కళ్యాణ్ యాంగిల్ నేను ఇప్పుడు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను? ఆల్రెడీ ఖాళీ బాండ్ పేపర్ మీద రాయిచ్చేసినాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమని? ఇంకా రాబోయే 15 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. ఇంకా ఆయన గొడవ ఉంది. 29 ఆయన ముఖ్యమంత్రి ఆశిస్తారు. ఆయన వైట్ పేపర్ 29 ఆయనే, 34 ఆయనే. కాబట్టి ఆయన ఎవరు అడక్క ముందుగానే ఖాళీ బాండ్ పేపర్ మీద చెక్ రాయిచ్చేసినాడు. అది ఏంటంటే 15 ఏళ్ళు చంద్రబాబు గారు. కాబట్టి ఇంకా తెలుగుదేశం క్యాండిడేట్ కాకుండా ఎట్టుంటాడు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. కానీ
మన పార్టీ అనే పదం ఎందుకు వాడాలి? ఆల్రెడీ ఖాళీ ఆ. బాండ్ పేపర్ 15 ఏళ్ళు రాయి చేసిన తర్వాత ఇంక అవును. చంద్రబాబు గారు అవుతారు కదా. కానీ మన పార్టీ అన్నాడంటే లోకేష్ గారు అని అర్థం. కాబట్టి కాబట్టి మన పార్టీ అని అంటే ఇంకా మన పార్టీ చంద్రబాబు గారు వేరే పార్టీ అవుతాడా? పైపించి చంద్రబాబు గారిని 15 ఏళ్ళు ఆయన ఓకే చేసేసాడు కదా, ఇంకా మనకు గమ్మత్తే ఉంది. కాబట్టి లోకేష్ గారి పేరుని ఇండైరెక్ట్ గా ప్రస్తావించారు. అంటే 29లో లోకేష్ అవుతారని అనుకోవద్దని. మళ్ళీ ఒక తెలుగుదేశం పార్టీలో ఒక మంచి లక్షణం, నేను అభినందిస్తా ఆ పార్టీని. వైసీపీ లాంటి పార్టీ వాళ్ళు తెలుగుదేశం చూసి నేర్చుకోవాలి ఈ విషయంలో. నాకు తెలిసి ఈ ముద్దే చేస్తారనుకుంటున్నా. 29 ముందే చేస్తారు. ఎందుకు ముందే చేయాలంటే ఫస్ట్ రావడం చేశాను. 29లో మా పార్టీ అంటే లోకేష్ గారి కోసం మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు రోజు మాట్లాడతాము. కింద యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకోండి, ఆ 29 ఎందుకు కొంచెం ముందుకు చేస్తే బాగుంటుంది అనుకుంటారు. మరి 1 year ముందు ఎందుకు ఇప్పుడే చేస్తే బాగుంటుంది మళ్ళీ చర్చ వస్తుంది. ఒక తమ అనుకున్న లక్ష్యం నెరవేరడం కోసం ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. 29లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ గారిని ప్రకటించడానికి స్కోపే లేదు. ఎందుకని? 29 వరకు చంద్రబాబు గారు ఉండి 29లో లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడనే ప్రకటన చేసినారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇబ్బంది అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఎప్పుడయ్యేదని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకా లోకేష్ గారు అవుతారంటే నేను ఓకే అన్నాడు అనుకోండి, వాళ్ళ అభిమానులు కూడా ఒప్పుకోరు. కాబట్టి లోకేష్ గారి పట్టాభిషేకానికి వ్యూహాత్మక అడుగుల్లో ఇది ఒకటి. కాబట్టి పల్లా శ్రీనివాసరావు గారి మా పార్టీ అంటే ఆయన కోసమే అనేది నేను చెప్పవచ్చు. అంటే ఓకే, దీనివల్ల అది మీరు చెప్పింది కరెక్టే. దీనివల్ల కాపులు దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఇంకా దాదాపుగా తేటతెల్లమైనట్టే, ఒకవేళ అదే జరిగితే. మేము లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు లోకేష్ గారి చేతిలో ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు వయసు రీత్యా అది ఆ పార్టీ ఇష్టం, ఎవరిని పెట్టుకోవాలనేది. ఇప్పుడు ఆయన సస్టైన్ చేయాలన్నా మళ్ళీ వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు దాని గురించి ఆలోచిస్తే మేము ఎప్పుడు సస్టైన్ కావాలి? కాబట్టి ఫస్ట్ నా పార్టీని నా నాయకత్వాన్ని నేను స్టబన్ చేసుకుంటే ఈ రోజు రేపు అవుతాం. నేను బయట చూసుకుంటా ఉంటే నా పరిస్థితి ఏంది? 29 తేదీ లోకేష్ గారు అనౌన్స్ చేయలేరు, మళ్ళీ చంద్రబాబు గారి పేరే చెప్పాలి. మళ్ళీ చెప్పాలంటే లోకేష్ తీసుకొచ్చాడు, మళ్ళీ గెలవాలి, అదొక సమస్య. పరిస్థితులు ఏమో అట్లా అనుకూలంగా లేవు, గెలిచే అవకాశం కనపట్లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. లోకేష్ గారి పేరు అనౌన్స్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ వ్యూహాత్మక నాకు తెలిసి ఇంకా ఎర్లీగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసే ఆలోచనతోనే ఇట్లాంటి ప్రకటనలు వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు చేయొచ్చని మీరు మీ ఎక్స్పెక్టేషన్? వాళ్ళంటూ చేస్తే ఈ ఎండింగ్ ఆర్ ఫస్ట్ 27 ఫస్ట్ టర్మ్ జనవరి ఫిబ్రవరి 27 ప్రారంభ దశలో త్రైమాసిక సంక్రాంతి తర్వాత అనుకోవచ్చు. ఎప్పుడైనా 1 year చేస్తే 1 year లోపల చేస్తారు, లేకపోతే చేయరు.